నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ. పులివెందుల అభివృద్ధికి కారణమైన వైఎస్ఆర్ బాటలో నడుస్తూ మరో 2 అడుగులు ముందుకేసిన ప్రభుత్వం మనది. బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి నామినేషన్. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే. పులివెందుల ప్రాంత అభివృద్ధికి వైఎస్ఆర్ కారణం కాగా వైఎస్ఆర్ బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసిన ప్రభుత్వం మనదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసేందుకు ఇచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానిక సిఎస్ఐ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం ఓ విజయగాథ అని అన్నారు. టీడీపీ మాఫియాను ఎదిరించింది పులివెందుల బిడ్డలేనని తెలిపారు. మంచి చేయడం, మంచి మనసుతో ఉండడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్ అన్నారు. వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడాన్ని చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని, అసలు ఈ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలేనన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు బీజేపీలతో పాటు నా 2 చెల్లెమ్మలు కుట్రలో భాగమయ్యారని అన్నారు. నాన్నగారిపై కక్షతో కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది, వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో చేర్చింది, వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్ఆర్ విగ్రహాలను తొలగిస్తామని చెబుతున్న వాళ్లతో చేతులు కలిపిన వారు వైఎస్ఆర్ వారసులా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన, హోదాను తుంగలో తొక్కిన, నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్కు ఎవరైనా ఓట్లేస్తారని ఆయన ప్రశ్నించారు. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు బీజేపీకి లాభమా కాదా ఆలోచించాలన్నారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నాను కాబట్టి టికెట్ ఇచ్చానని అవినాష్ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించాలన్నారు. పేదలకు మంచి చేయాలని ఆ దేవుడు మీ బిడ్డకు సీఎం పదవినిచ్చాడని, అందుకే మరింత మంచిని అందించే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్న మెడికల్ కాలేజ్, నాన్న కలలు గన్న మెడికల్ కాలేజ్ ఈరోజు నాన్న బిడ్డగా ఈరోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ను అంకితం చేశాం. ఈ జూలై ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపోతా ఉన్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తా ఉన్నామో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంది. జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్లో భాగంగా 900 కోట్ల రూపాయలతో కాలేటివాగు సామర్థ్యాన్ని పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తయిపోవచ్చాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎప్పుడూ కూడా 3-4 టీఎంసీలకు మించి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఆ గ్రామాలకు సంబంధించిన R&R పరిహారం దాదాపుగా 250 కోట్ల రూపాయలు చెల్లించి 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వస్తున్నాం. రైతులకు మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వాయర్ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం. యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వటానికి ఏకంగా 1000 కోట్ల రూపాయలతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నది మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా
480 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ను ప్రారంభించడం కూడా అయిపోయింది. ఇదే ఏపీ కారులో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల, ఉద్యానవన కళాశాలను కూడా నెలకొల్పడం జరిగింది. ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు ఈరోజు పులివెందుల్లో కనిపిస్తా ఉన్న కార్యక్రమాలు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. పులివెందుల్లో కొత్త బస్టాండ్, పులివెందుల్లో క్రికెట్ స్టేడియం వంటివి, పులివెందుల్లో పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మొత్తంగా దాదాపుగా 5,900 కోట్ల రూపాయలతో ఈ 58 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కాక ఇంటింటికి మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా పంపించిన నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో 2,069 కోట్ల రూపాయలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ పులివెందుల నియోజకవర్గంలో, మన పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్న వారు ఎన్ని గడపలో తెలుసా? ఏకంగా 94.4% గడపలకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితులు కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది. చీనీ అమ్మకాలకు పులివెందుల నుంచి అనంతపురం వెళ్లాల్సిన గత పరిస్థితులను మార్చి పులివెందుల్లోనే అమ్మే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేశాము అనంటే దానికి కారణం మళ్ళీ మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. నాన్నగారి మరణం తర్వాత 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా కూడా మన పులివెందులను ఎవరైనా పట్టించుకున్నారా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ పులివెందుల దశ మారింది ఎప్పుడు? మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 58 నెలల్లోనే కాదా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంకా పులివెందులను అభివృద్ధి చేయాలి, ఇంకా వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి చేయాలి. మరింత అభివృద్ధి చెందబోతా ఉన్నాయి మన ప్రాంతాలు. వచ్చే 5 ఏళ్లలో మీ అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా జరగబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరూ గమనించమని కోరుతా ఉన్నా. పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ పేర్లను చెరిపేయాలనుకునేవారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. కోరుతూ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయడం ద్వారా మరో 5 ఏళ్ల ప్రయాణాన్ని, ఇంటింటి ప్రయాణానికి, మన పులివెందుల ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ మీ బిడ్డకు
చరిత్రలో కని విని ఎరగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే అవినాష్ను కూడా అంతే ఆప్యాయతతో అలాంటి గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు, ఆ దేవుడి దయ ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలి అని చెప్పి మనసారా కూడా ప్రార్థిస్తూ మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప ఎయిర్పోర్టుకు చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్నారు. అక్కడ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నేతలు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. తొలుత సిఎస్ఐ మైదానంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి అనంతరం స్థానిక ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను భర్తీ చేసి పులివెందుల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సీఎం నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరాగా ఆ ప్రాంతం జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కడప ఎయిర్పోర్టు మీదుగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వీడ్కోలు పలికారు. ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం సంతోషకరంగా ఉందని ఊటుకూరు లేవాకు నారపరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లేవాకు లక్ష్మిరెడ్డి తెలిపారు. కడప నగరం బిల్టా ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లేవాకు లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తమ తండ్రి లేవాకు నారపరెడ్డి హయాం నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఆయన మరణం తర్వాత తాము ఆయన పేరిట ట్రస్ట్ను ఏర్పాటు చేసి తమ పొలంలో సాగు చేసిన వరి పంట ద్వారా వచ్చిన వడ్లు మొత్తం పేదలకు పంపిణీ చేశామన్నారు. పాదరక్షల పంపిణీ, చలివేంద్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలతో ప్రజలకు తమ వంతుగా సేవలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఏడాది మండు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాల ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది కూడా ప్రజలకు చల్లటి నీటిని అందించే ఏర్పాట్లు చేశామన్నారు. భవిష్యత్తులో కూడా తమ సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ లేవాకు నితీష్ కుమార్ రెడ్డితో పాటు లేవాకు నారపరెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మిరెడ్డి, లేవాకు లక్ష్మిరెడ్డి, ఊట్కూర్. కాకపోతే ఇప్పుడు నివాసం ఉండేది రామచంద్రాపురంలో. నేను లేవాకు నారపరెడ్డి ఊట్కూర్ ఎక్స్ సర్పంచ్ గారి అన్న కుమారుడిని. నేను గత 18-19 సంవత్సరాలు అయింది దాదాపు
ప్రతి సంవత్సరము కడప నగరం కూడళ్లలో 22 చలివేంద్రాలు పెట్టి 100 రోజులు వేసవి కాలంలో నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనం ఒకటే అనుకున్నాము, మనము ఏం చేస్తున్నాము, ఎంతవరకు మనం ఉన్నాము, మన భార్యాబిడ్డల కోసమే బతుకుతున్నామా, ఇతరుల కోసం కూడా బతకాలనే ఆలోచన ఉంది. అలాగే కేవలం నారపరెడ్డి లేవాకు నారపరెడ్డి పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలా అనే ఉద్దేశం అది ఉంది. తర్వాత ఇలాగే ఎవరు నీళ్లు లేవు, ఏ వీధిలో నీళ్లు లేవంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 22 చలివేంద్రాలలో నీళ్లు బాటసారులకు ఇస్తూ ఉన్నాము. అలాగే ఈ చలివేంద్రాల్లో బాటసారులకు కూడా నీళ్లు అందివ్వడం జరుగుతూ ఉంది. చల్లటి నీళ్లు వేసవి కాలంలో వాళ్ళు పేదలు కానీ ఏ మనిషి అయినా నీళ్ళు అవసరమే. దారిలో పోతూ ఈ ఎండకు ఎండ తావిడికి తట్టుకోలేక ముఖం గడుపుకొని ఆ చల్లటి నీళ్లు తాగుతూ ఉంటే మేము ఏదో చూస్తే ఈ జన్మకు చాలరా ఈ బతుకు, ఇంతకన్నా ఇంకా మనకు అవసరం లేదురా అనేంత ఆనందం కలుగుతుంది మనకి ఈ పనులు చేసేదానివల్ల. అలాగే ప్రతి సంవత్సరము 2 ఎకరాలు పైరు పెట్టి దాంట్లో పండిన ఒడ్లు అంతా బీదలకే పంచడం జరుగుతుంది. 2 ఎకరాల్లో 2 గింజలు కూడా ఇంటికి తీసుకొని నేను అంతా ప్రజల కోసమే నాటడం, ప్రజల కోసమే ఇవ్వడం. 2 మూడవది 1 ఎకరా ప్రతి సంవత్సరం ఎకరా వేసవికాలంలో పశువులకు మనం మనుషులు కంటే ఎట్లా ఒకట ఆహారం సంపాదించుకుంటాడు. పశువులకు ఎట్లా అనుకున్నప్పుడు ఈ వేసవి కాలంలో పచ్చి గడ్డి ఎక్కడే కానీ ఒక మొక్క కూడా కనపడదు. అటువంటి టైంలో 1 ఎకరా పచ్చి గడ్డి వేసి ప్రజలు నోరులేని మూగజీవాలకు అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఎప్పుడు నా కారులో కానీ నా ఆఫీస్లో కానీ ఎప్పుడు చెప్పులు పెట్టుకుంటా, దారిలో పోయే వాళ్ళు ఎవరన్నా ఎదురైతే నా కనపడి ఆఫీస్కి అది ఎవరు వచ్చినా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చెప్పులు లేని వాళ్ళకు చెప్పులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రజల పెళ్ళిళ్ళు కానీ ఆరోగ్య విషయంలో కానీ మాకు చేతనైనంత సహాయం చేస్తున్నాం. భగవంతుడు ఈ ఆలోచన ఈ ఇతరులకు మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా బతకాలనే ఆలోచన భగవంతుడు ఇచ్చిన దానికి ఆ భగవంతునికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నా. అలాగే మేము అందించే సేవలు ప్రజలు బాగా రిసీవ్ చేసుకొని మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మన వాళ్ళందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లేవాకు నారపరెడ్డి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరపున కడప మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క కూడళ్లలో చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అన్నీ కలిపి ఒక 25 చలివేంద్రాలు పెట్టాము. చలివేంద్రానికి ఒక 5 బాణాలు పెట్టేసి మనము పెడుతున్నాము. 6 బాణాలు పెట్టి మనము చేస్తున్నాము. సో ఇది గత 18-19 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా ఒక వాటర్ బాటిల్ కొనాలంటే పాల ధరమైన నీటి ధర కూడా ఉంది. ఇట్లాంటి తరుణంలో ఎవరికైనా బాటసార్లు కానీ కొద్దిగా వాళ్ళకందరికీ కూడా ఈ చలివేంద్రాలు వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సో ఈ యాక్టివిటీసు మా అబ్బగారైన లేవాకు నారపరెడ్డి గారు జ్ఞాపకార్థం మా నాన్నగారైన లేవాకు లక్ష్మీరెడ్డి గారు ఈ యాక్టివిటీస్ని చేస్తున్నారు. ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు మేము ₹1 కూడా మేము ఎవరి దగ్గర కూడా ఫౌండేషన్ చందా రూపంలో మేము ఎవరికి దగ్గర తీసుకోకుండా సొంత డబ్బులతోనే ఇదంతా చేస్తున్నాము. సో ఇలాగా మేము చలివేంద్రాలు ఇంకా కొన్ని అదర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తూ ఉన్నాము. ఇట్లాగా మన కడప ప్రజలు అందరూ మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా సేవ చేసేవాళ్ళు అని ఒక మంచి పేరు అనేది మాకు దక్కింది. సో దీని వెనకాల అంతా చాలా పెద్ద కష్టం ఉంది. ఆ కష్టం అంతా పూర్తిగా మా నాన్నగారే భరిస్తూ పేద ప్రజలకి ఎంతో కొంత చేయాలనే ఒక దృక్పథంతో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నంద్యాల వరదరాజు రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
పట్టణంలోని తెలుగుదేశం నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వరదరాజులరెడ్డి నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ను సమర్పించారు. అనంతరం వరదరాజులరెడ్డి మాట్లాడుతూ మే 13వ తేదీ జరిగే పోలింగ్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత వైసీపీ పాలనలో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికీ తన ప్రచారం ముమ్మరంగా సాగుతోందని, ఎన్నికల పోలింగ్ లోపు అన్ని వర్గాలను కలిపి మద్దతు కోరుతున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తే తమ గెలుపు ఖాయమని తెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రేమ్ ప్రేమ్ రానా ఎన్నిక రానా సుబేన్ ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికీ ప్రచార పర్వం పూర్తిగా సాగుతూ ఉంది. ఈ ఉండబడిన దాదాపు 15 రోజుల్లో ఇంకా ఎక్కువ పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో తప్పకుండా గెలుపొందుతాం. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తాము. మంచి మెజారిటీలో గెలుస్తామని కూడా నమ్మకం ఉంది. జిల్లాకు చెందిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని కోసం పులివెందులకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీరశివారెడ్డి కలిశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు వీరశివారెడ్డిని కలిసి చర్చించిన నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వీరశివారెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరగా ఆయన వీరశివారెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఏకపక్ష విధానాల కారణంగా టీడీపీలో ఉన్న తాను ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ప్రయాణం వైఎస్ఆర్సీపీతోనని వివరించారు. రాబోయే ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలలో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కమలాపురం నియోజకవర్గ నాయకులు, వీరశివారెడ్డి అనుచరులు పాల్గొన్నారు. కడప జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వేలాదిగా తరలివచ్చిన జన సందోహం మధ్య క్రాస్ రోడ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కమలాపురం టీడీపీ అభ్యర్థిగా పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ అధికారి గణేష్ కుమార్కు అందించారు. అనంతరం మీడియాతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ కమలాపురం అభ్యర్థిగా యువకుడు, ఉత్సాహవంతుడు పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి నామినేషన్ వేశారని అభినందిస్తున్నామన్నారు. టీడీపీ అధిష్టానం యువతకు పెద్దపీట వేసిందన్నారు. ఈ క్రమంలోనే కడప పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని, కమలాపురం శాసనసభ అభ్యర్థిగా కృష్ణ చైతన్యరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వాన్ని కూలతోయాలని ఆంధ్ర ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ పర్వానికి వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన కమలాపురం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు కమలాపురం ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఫైనల్గా నామినేషన్ వేయడం జరిగింది. యుద్ధం మొదలైంది. ఇంకొక 20 రోజుల్లో విజయాన్ని వరిస్తున్నాము. ఈ విజయానికి మీ అందరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడై
ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడై పనిచేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాము. ప్రజలందరికీ ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు. 20 రోజుల సమయాన్ని 20 రోజులు కూడా లేదు, 18 రోజుల సమయాన్ని కోసం వేచి చూస్తున్నారు. ఈ 18 రోజులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ, అట్లాగే మిగతా వ్యవస్థలన్నిటికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భూపేష్ గారిని అత్యధిక మెజారిటీతో మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో భూపేష్ గారు నిలబడ్డారు, ఏమేమి జరుగుతున్నాయో అటుపక్క ఆ పక్క పార్టీలో ఏమేమి జరుగుతున్నాయో ప్రపంచం కోర్టు పోయి నోటీసులు ఇచ్చుకున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన కడప పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మెగా డిఎస్సి అని చెప్పి యువతను మొత్తం మోసం చేశారు. ఒక పథకం ఇస్తున్నా అని చెప్పి మిగతావన్నీ తీసేసి 100 రూపాయలు దోచుకుంటుంటే దాంట్లో 15 రూపాయలు ఇస్తున్నాడు. మిగిలిన 80 రూపాయలకి ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అంటే 80 రూపాయలకు ఒక డెవలప్మెంట్ కూడా జరగకుండా అది ఎక్కడికి పోతుందా తెలియకుండా పరిస్థితి. ఏమన్నా ఎవడన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి. అరాచక పాలన. ఈ అరాచక పాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి అందరికీ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా మనం మే 13వ తేదీన జరగబోయే ఎలక్షన్స్లో మనం పూర్తిగా కట్టుదిట్టంగా మన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోవాలా. అదేవిధంగా కడప జిల్లా సీఎం సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తుంటే కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వచ్చిన కమలాపురం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిజంగా అభినందనలు తెలపాలా. చాలా స్పందన ఉంది. ఎందుకంటే ఈ స్పందన చూస్తుంటే సీఎం సొంత జిల్లా అని చెప్పి ఆ రోజు గంపగుత్తగా ఓట్లు వేయించుకున్నారు. నిరుద్యోగ యువత, రైతులు, పేద మధ్యతరగతి కుటుంబాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ జీవితాలు బాగుపడతాయని వేసినారు. కానీ కడప జిల్లాలోనే ఇంత వ్యతిరేకత, ఇంత ప్రజానికం తెలుగుదేశం పార్టీకి మనకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి ఇంత ముందుకు నడుపుతున్నారంటే ఇంకా మిగతా జిల్లాలలో చూస్తే పూర్తిగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విషయాలలో ఫెయిల్యూర్ అయిపోయింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది. ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. రైతుల పరిస్థితి అయితే డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని గద్దెదించాలా. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, సంక్షేమం తీసుకొని పోవాలా ప్రజల్లోకి. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే కమలాపురం నియోజకవర్గం నుంచి మన చైతన్య రెడ్డి గారిని మనం అత్యధిక ఓట్లేసి వేయించి గెలిపించాల్సింది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నా. అట్లనే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రధానమంత్రి మళ్ళా కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ సహకరించాలా. కమలాపురంలో కూడా నాకు అత్యధిక ఓట్లు వేయించి నన్ను ఒక పార్లమెంట్లో మీ గొంతుకై వినిపించే విధంగా నన్ను ప్రోత్సహించి నన్ను ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి నాయకులు ఐక్యంగా కృషి చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎన్నికల పరిశీలకులు శంకర్ విశ్వనాథన్ సూచించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, రాజంపేట, వైఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎన్నికల పరిశీలకులుగా ఉన్నానని, అందులో భాగంగా ప్రస్తుతం కడపకు రావడం జరిగిందన్నారు. పార్టీ అభ్యర్థులు
అసంతృప్తులను కలుపుకొని ముందుకు పోవాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు, ఇళ్లు లేని వారికి 5 లక్షలతో ఇళ్లు, ఉచిత విద్య, వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ అందిస్తామన్నారు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, ఉపాధి హామీ కూలీలకు రోజు కనీసం 400 రూపాయల వేతనం, మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2.25 లక్షల ఉద్యోగాలు మొదలగు హామీలు కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి, పిట్ట రామిరెడ్డి, కంది వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలను, అటు పార్లమెంట్ ఎన్నికలను, ఇటు శాసనసభ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ నేపథ్యంలో భాగంగా ఏఐసిసి అబ్జర్వర్గా ఆంధ్రప్రదేశ్కు శంకర్ విశ్వనాథన్ గారిని నియమించడం జరిగింది. వారు ఇప్పటికే 8 పార్లమెంటు స్థానాలను సందర్శించి రావడం జరిగింది. ఈరోజు కడపకు రావడం జరిగింది. ఆయన ప్రధాన ఉద్దేశం అభ్యర్థులను కలుసుకోవడం, అటు లోక్సభ అభ్యర్థులను, ఇటు అసెంబ్లీ అభ్యర్థులను కలుసుకోవడం, మిగతా ఆస్పిరెంట్స్, మిగతా వాళ్ళు కూడా ఆ పదవి కోసం, ఆ అభ్యర్థిత్వం కోసం ఆశించిన వాళ్ళతో మాట్లాడడం, అభ్యర్థులకు సూచనలు ఇవ్వడం, ఆస్పిరెంట్స్ను కోఆర్డినేట్ చేసుకోవడం, ఈ కార్యక్రమం కోసం వారు ఇక్కడికి రావడం జరిగింది. అన్ని చోట్ల ఆల్రెడీ వేయడం జరిగింది. ఈరోజు మరి కొన్ని సెట్లు వేస్తున్నారు. అన్ని చోట్ల క్యాండిడేట్స్ వేశారు. ఈరోజు మళ్ళీ అడిషనల్ సెట్ చేస్తున్నారు. గెలుస్తాం, 3 లక్షల మెజార్టీతో గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ తర్మిలారెడ్డి 3 లక్షల మెజార్టీతో గెలవబోతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ. పులివెందుల అభివృద్ధికి కారణమైన వైఎస్ఆర్ బాటలో నడుస్తూ మరో 2 అడుగులు ముందుకేసిన ప్రభుత్వం మనది. బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి నామినేషన్, గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.